కేంద్ర ప్రభుత్వం ఓటర్ల సమగ్ర సర్వేని చేపట్టింది. అందరి ఓటు హక్కు ఉన్న వాళ్ళంతా ఫామ్స్ నింపియాలని చెప్పి చేస్తుంది కదా. కొంతమంది లైట్ తీసుకుంటారు, చూద్దాంలే చేద్దాంలే, నింపకపోతే ఏమవుతుంది, అది ఇప్పుడే నింపాలా తర్వాత నింపుకొచ్చి ఇప్పుడు వాళ్ళు అనగానే ఇయ్యాలా అని చెప్పి అనుకుంటారు. కానీ ఒకవేళ ఈ సర్ ప్రక్రియలో మీరు ఓటర్ ఎమ్యూనరేషన్ ఫామ్ నింపియకపోతే ఏమవుతుంది, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఓటు లేదని పాస్పోర్ట్కు నో. పశ్చిమ బెంగాల్లో సిరాజుల్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఆయనకు జీర్ణకోశ వ్యాధితో బాధపడుతుంది. ఆయనకి ఏంటంటే ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఈడ అయితే లేదు, వేరే దేశాలకు ట్రీట్మెంట్ చేసుకుందాం అనుకున్నాడు. ఆయనకు పాస్పోర్ట్ లేదు. అయితే ఆయన పాస్పోర్ట్ కోసం అప్లై చేసింది. ఆయన దగ్గర ఉన్న ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదు కానీ ఆధార్ కార్డు ఇంకో కార్డులు పెట్టి అప్లై చేసింది. పాస్పోర్ట్ అధికారులు ఏం చేశారంటే, నీకు ఓటర్ లిస్ట్లో నీ పేరు లేదు, సో నీ పౌరసత్వం మీద డౌట్ ఉంది, నీకు పాస్పోర్ట్ ఇవ్వలేవు అని చెప్పి వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వలేదు. ఈయన ఏం చేసిండు, కోర్టుకు పోయి నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను ట్రీట్మెంట్ చేసుకోవాలి, నాకు పాస్పోర్ట్ కావాలని చెప్పి కోర్టును అడిగింది. కోర్టు కూడా ఏమందంటే తెలుసా మీకు, కోర్టు అసలు ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదు కాబట్టి మీ పౌరసత్వం మీద అనుమానం కలుగుతుంది, ముందు మీరు మీ పౌరసత్వాన్ని నిరూపించుకోండి, అంటే ఓటర్ లిస్ట్లో మీ పేరు చేర్చుకోండి అని చెప్పి కోర్టు చెప్పింది. ఇప్పుడే పాస్పోర్ట్ ఇవ్వమని మేము పాస్పోర్ట్ వాళ్ళకు అధికారులకు మేము సూచించలేము అని చెప్పి కోర్టు చెప్పింది. ఇప్పుడు ఈయన ఏంది, ఓటర్ లిస్ట్లో ఈయన పేరు చేర్పించుకోవాలి, ఈయనకు ఓటు హక్కు రావాలి, తర్వాత ఈయనకు పాస్పోర్ట్ రావాలి. అంటే ఇదంతా జరిగేలోపు ఈయన హెల్త్ పరిస్థితి ఏంది. అందుకే ఏమంటారంటే సర్ ప్రక్రియలో మీ పేరు, మీ ఓటర్ లిస్ట్ అన్ని ఫామ్ నింపి ఇచ్చేయండి, ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏం తీసుకొస్తుందో ఎవరికి తెలియదు. ఇంతకుముందు ఆధార్ అంది, ఇప్పుడు సర్ ప్రక్రియ అంది, రేపు ఇంకోటి తీసుకురావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా సర్ ప్రక్రియలో మీ ఓటును నమోదు చేసుకోండి.